హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. గత కొంతకాలంగా అంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే టైం నుంచి పవన్ కళ్యాణ్కి కానీ అటు జనసేనకు కానీ వరుసపెట్టి ఆయన సలహాలు కానీ సూచనలు కానీ లేఖలు కానీ రాస్తానే ఉన్నారు. హరిరామ్ జోగయ్య గారు ఆయన సీనియర్ కాపు నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన గత కొంతకాలంగా వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు చాలా రోజుల నుంచి. పవన్ కళ్యాణ్ అట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే టీడీపీ ప్రభుత్వంలో వాటా తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆ కొన్ని చోట్ల అభ్యర్థులు ప్రకటించేసి ఆయనే కొన్ని చోట్ల వీళ్ళ నుంచి ఉంటే బాగుంటుంది, కొన్ని చోట్ల వాళ్ళ నుంచి ఉంటే బాగుంటుంది అని చెప్పి పరిస్థితులు చాలాసార్లు మనం చూసాం. అయితే నిన్న ఈ జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై హరిరామ్ జోగయ్య తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారంట. దాంతో ఆయన ఒక లేఖ రాశారు. దాదాపుగా ఒక 2 పేజీల భారీ లేఖనే చెప్పచ్చు. ఆ లేఖను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారికి జనసేన బాగు గురించి, ప్రత్యేకంగా మీ బాగు గురించి నేను ఇచ్చే సలహాలు మీకు నచ్చినట్లు లేదు. ఈ విషయంలో బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్టు తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తుంది. ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగువ పెడుతున్నట్టు కనపడుతుంది. మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు దాసోహం అనిపించేట్లు చేస్తున్నట్లుగా కృత్రిమ చర్యలా అనిపిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించుకున్నప్పుడు కానీ, మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలన్నా తెలుగుదేశం పొలిట్ బ్యూరో యొక్క ఆమోదం కావాల్సి ఉంటుందని ఆయన తెలిపినప్పుడు కానీ, జన సైనికులలో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబడడం ద్వారా సదరు అగ్నిపై నీరు చల్లడానికి ప్రయత్నం చేశాను. నా ఈ ప్రయత్నం మీ ఇంట్రెస్ట్లో చేశానా లేక వైఎస్ఆర్సీపీ ఇంట్రెస్ట్లో చేశానా? ఈనాడు జనసేనకు బలమైన నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు 40 వరకు ఉన్న జనసేన కేటాయించిన సంఖ్య 24 కుదించి మీకు చంద్రబాబును శాసించగల మెజార్టీ లేకుండా చేయాలనే దుర్బుద్ధితో తీసుకున్న చంద్రబాబు చర్యకు జన సైనికులందరూ ఆగ్రహంతో ఊగిపోతుంటే వారిని సముదాయించేందుకు బహిరంగ సభలో చంద్రబాబు వివరణ కోరటం కూడా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ వారు మోపిన అభియోగాలపై తొందరలో సిబిఐ తీర్పును వెలువరింప చేయవలసిందిగా కోరుతూ తెలంగాణ హైకోర్టులో నేను వేసిన వ్యాజ్యం కూడా వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా బీజేపీని కూటమిలో చేరటానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబు మీ బాగు కోరే బీజేపీ పార్టీకి మీకు అండగా ఉండగలందుకు తెలుగుదేశం జనసేన కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ప్రకటనలు ఇవ్వటం కూడా నేను వైఎస్ఆర్టీపీ కోవట్నా? నాతో సహితంగా అనేక మంది కాపు సోదరులు బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని రాజ్యాధికారం దక్కించుకోవాలని, మనలో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్నాను. దశల వారీగా బీసీ ఎస్సీలందరూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా నేను ఉన్నత పదవులు కూడా వదులుకొని ఒకనాడు మీ అన్న చిరంజీవికి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో నష్టపోయా. మళ్ళీ మీరు జనసేన పార్టీ పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేన పార్టీలో చేరి మీకు నాతో సహితంగా 80% మంది కాపులు, బీసీ, ఎస్సీ వర్గాలు కోరుకుంటున్నాయి. అయితే జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాసిబుల్. అది చంద్రబాబు తెలియంది కాదు. అందుకే మీతో ఆయన జత కట్టారు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికల తర్వాత అయినా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తానని, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామ్యం చేస్తానని ఎవరు నమ్ముతారు? ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసేసి తన కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడు అనే భయంతో జనసైనికులు అందరిలో ఉందన్న మాట 100% నిజమా కాదా? ఎన్నికల ముందే మీకు అధికారంలో రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండ్ చేయడం తప్పేంటి? సముచితమైన నా సలహాను వక్రీకరిస్తూ వైఎస్ఆర్ కోవట్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియా కానీ, జనసేన పార్టీలో కొంతమంది మీ సలహాదారులు కానీ ఏమనాలి? వారు తెలుగుదేశం కోవట్లుగా చెప్పచ్చా? మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడిగా వర్ణిస్తూ 1000 కోట్లైనా ఈ డీల్లో చేతులు మారి ఉంటాయని మీ మీద విమర్శ వర్షం కురిపిస్తున్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ, వాళ్ళ పైన కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరైనా నోరు విప్పారా? వారి విమర్శలను తిప్పికొట్టరే. మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడిగా జనంలో నమ్మింపజేసి మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలనేది ఈ తెలుగుదేశ అధినేతల కుతంత్రమా? జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకొని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కోరి ఎంతైనా మంచిది. మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడుకోవటం నా విధిగా భావిస్తున్నా. నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా.
జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనేది, తద్వారా వైఎస్ఆర్ పార్టీ విముక్తి కలగజేయాలనే యజ్ఞంలో జనసైనికులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని, దాంతో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. అయితే నీచవంతమైన కొంతమంది ఉన్నా నీతివంతమైన మీలాంటి వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాబోటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. దోచుకో పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్ పార్టీ పరిపాలనకు ముగింపు పలకాలనే మీ లక్ష్య సాధనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అయితే అధికారంలో మీకు సముచితమైన స్థానం లభించే వరకు మా పోరాటం ఇలానే కొనసాగుతుందని తెలియజేస్తున్నా అని చెప్పి హరిరామ్ జోగయ్య గారు ఒక భారీ అంటే 2 పేజీల లేఖ రాశారని చెప్పచ్చు. మొత్తం మీద హరిరామ్ జోగయ్య గారు ఏమంటారంటే, నిన్ను మోసం చేస్తున్నారు, ఈ పార్టీని అంటే జనసేనను మెల్లగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదే టీడీపీ మీద కానీ మన లోకేష్ మీద కానీ చంద్రబాబు మీద కానీ ఏమైనా విమర్శలు వస్తే వెంటనే తిప్పికొట్టే టీడీపీ, లేకపోతే టీడీపీ సభ్యులు, లేకపోతే టీడీపీ సోషల్ మీడియా నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావని కానీ ఈ డీల్లో 1000 కోట్లు చేతులు మారాయని చెప్పి నీ మీద ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు దీనిపైన ఏం మాట్లాడతలేదు వీళ్ళు అంటే ఇదంతా నీకు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్? ఎలాగైనా మిమ్మల్ని సీఎంగా చూడాలనే నా కోరిక, దానికోసం మీరు ఎన్ని అనుకున్నా పర్లేదు, నేను చచ్చే వరకు పనిచేస్తా అని చెప్పి హరిరామ్ జోగయ్య గారు అంటున్నారు. అయితే దీంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. మరి ఈ నిజాలని లేకపోతే ఈ పరిణామాలని అటు పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా? జనసేన అధినేత హరిరామ్ జోగయ్య మాటలు ఏ విధంగా తీసుకుంటారు? నిజంగానే వాళ్ళు మాకు అధికారంలో భాగం కోరుకుంటారా, లేకపోతే ఈ లేఖల్ని గత లేఖల మాదిరిగానే పక్కన పడేస్తారా అనేది వేచి చూడాలి.